ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సాయి కృప నిండుగా మెండుగా లభించాలని ఆశీర్వదిస్తూ, ప్రాణాన్ని నిలబెట్టిన సాయి భోజన్ థంబ్నెయిల్ నిజంగా అద్భుతం. ప్రాణాన్ని నిలబెట్టడం ఏమిటి? ఇదెక్కడ అనుభవం? ఇది నిజంగా ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ గివెన్ బై ది డివోటీ. వారు సాయి భోజన్కి తమ వంతుగా కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఈ అనుభవాన్ని చెప్పడం జరిగింది. ఆ తల్లి లాస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిందట. అనివార్య కారణాల వల్ల దురదృష్టవశాత్తు ఆ ప్రెగ్నెన్సీ నిలబడకపోవటం అనేది జరిగింది. కాలం గడుస్తూ ఉంది, సాయిని కొలుస్తూనే ఉంది, తలుస్తూనే ఉంది. అనుకోకుండా బాబా ఇచ్చిన వరం మన సాయి సర్వస్వం. ఈ వరం నిజంగా ఇది సాయి సర్వస్వం, భక్తుల పాలిట వరం. ఆ అమ్మాయి ఆ వీడియోలు చూస్తూ 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 మళ్ళీ నార్మల్ లైఫ్ను లీడ్ చేస్తూ ఒక ధైర్యంగా అడుగులు వేస్తూ ఉంది. ఆ తరుణంలో అనుకోకుండా ఒకరోజు ఒక శుభవార్త విన్నది ఆ తల్లి. మరలా గర్భాన్ని దాల్చింది, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎందుకంటే చాలామంది చెప్పారు లేట్ అవుతుంది, అవుతుందో అవ్వదో, ఈ రకరకాల టెన్షన్స్ పెట్టారట. కానీ సాయి సర్వస్వంలో ఒక మాట నచ్చిందట, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. నిజంగానే నమ్మకాన్ని పెంచుకుంది ఆ బిడ్డ. కానీ లోపల ఒక భయం అనేది ఉంది. లాస్ట్ టైం నిలబడలేదు కదా, ఏమవుతుందో ఈసారి. కానీ మరల సర్ది చెప్పుకుంటోంది. స్వామీజీ చెప్తున్నారు, ప్రతిరోజు వింటున్నాం, ఏమవుదు బాబా ఉన్నాడు. ఆ తరుణంలో మన సాయి భోజన్ గురించి నేను చెప్పటం, సాయి భోజన్ యాడ్ వేయటం జరిగింది. ఆమె సాయి భోజన్కి తన వంతుగా తన యొక్క ప్రెగ్నెన్సీ కోసము, డెలివరీ కోసము సురక్షితంగా అన్నీ జరగాలి అన్న ఉద్దేశంతో తను సాయి భోజన్కి తన వంతుగా అందించడం, స్పాన్సర్ చేయటం అనేది జరిగింది. విచిత్రం ఏంటంటే, ఎప్పుడైతే తన అమౌంట్ ఏదైతే డొనేషన్ ఉందో అది పంపిందో, తన పేరు మీద సాయి భోజన్ జరిగిందో బిడ్డ పేరు మీద, అంటే తనకు పుట్టబోయే బిడ్డల పేరు మీద, స్కానింగ్కి వెళ్ళారట డాక్టర్స్ దగ్గరికి. స్కాన్ చేసిన తర్వాత విచిత్రమైన అంశం ఏంటంటే, డాక్టర్ ఇచ్చిన హింట్ వీళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. ట్విన్స్ అని చెప్పారట. విచిత్రం చూడండి, చాలా ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకు మొదట ప్రెగ్నెన్సీ పోయింది, ఇది రెండవది. కానీ బాబా ఏం చేశాడో చూడండి, ఇద్దరిని ప్రసాదించాడు. అంటే సాయి భోజన్, అంతమంది ఎవరికైతే మనం ఆ భోజనాన్ని అందిస్తున్నామో, అదేదో అన్నం పెట్టడం కాదు ఇక్కడ. అన్నం పెట్టడం అనేది పైనుంచి చూడటం. రెండవ అంశం, ఆ పరమాత్ముడికి జఠరాగ్ని రూపంలో ఉన్న ఆ పరమాత్ముడికి మనము ఈ కార్యక్రమం ద్వారా ప్రసాదం, హవిస్సులు వేస్తున్నాం. అంతమంది తినటం అంటే అందరిలో ఉన్న అగ్ని రూపంలో ఉన్న పరమాత్ముడికి, పరబ్రహ్మ స్వరూపుడికి ఇవ్వటం. తప్పకుండా ఆ సాయి ఆ విధంగా కరుణించటం. నిజంగా ఇది అద్భుతమైనటువంటి అనుభవం. ఇప్పుడు కూడా చక్కగా సుఖ సంతోషాలతో వారు ఆనందంగా ఉన్నారు. అలాగే ఆ తల్లికి రాబోయే రోజుల్లో కూడా అన్ని విధాల బాబా చేయుతనిస్తూ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, చూసే మీ అందరికీ కూడా సాయి కృప లభించాలని ఆశీర్వదిస్తూ, చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.